దిస్ ఇస్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ క్రియేషన్స్ అండ్ టెక్ ఫ్రెండ్స్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మనం ఇవాళ ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం మొబైల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, మన బ్రౌజింగ్ హిస్టరీ వాళ్ళకి సేవ్ అవుతుందా, ఒకవేళ సేవ్ చేస్తే ఎప్పటి వరకు సేవ్ చేసి ఉంటారు, ఈ టాపిక్స్ గురించి ఈ వీడియో మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. సో ఏంటి ప్రాసెస్ అనేది తెలుసుకునే దానికన్నా ముందుగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. లేదు అంటే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మనం మీరు లైక్ చేసిన ద్వారా ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది కదా. సో వాళ్ళకు కూడా రికమెండ్ అవ్వడం అయితే జరుగుతుంది, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కదా. సో మీరు తెలుసుకున్నట్లే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఇప్పుడు చూసుకుంటే మనకి ఏంటి అంటే మనం బ్రౌజ్ చేసే బ్రౌజింగ్ హిస్టరీ సర్వీస్ ప్రొవైడర్కి తెలుస్తుందా అని అంటే ఖచ్చితంగా తెలుస్తుంది. మనం చేసే మన బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం అనేది మన సర్వీస్ ప్రొవైడర్ అనేది ఖచ్చితంగా వాచ్ చేస్తూ ఉంటారు అనమాట. మన డేటా అనేది వాళ్ళ అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటారు. సో సేవ్ చేసిన హిస్టరీని ఎప్పటి వరకు అంటే ఎందుకు సేవ్ చేస్తారు అని అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ప్రాబ్లమ్స్ అన్ని రిలేటెడ్ వచ్చేసి సైబర్ క్రైమ్ కి సంబంధించి. మనం ఓల్డెన్ డేస్ లో వచ్చేసి ఏంటి అంటే ఎవరు లేనప్పుడు ఫిజికల్ అంటే ఓల్డ్ స్టైల్ కదా, సో అప్పుడు వచ్చి డబ్బులు ఇలా తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అప్పుడు అది ఆ సిచ్యువేషన్స్ లో అప్పుడు అది. సో ఇప్పుడు ఏంటి అంటే సైబర్ క్రైమ్స్ 100కి 99% వరకు అనేది ఇప్పుడు జరిగేటివన్నీ సైబర్ క్రైమ్స్ అనమాట. సో సైబర్ కి రిలేటెడ్ అంటే నెట్వర్క్ రిలేటెడ్ క్రైమ్స్ అనమాట. టెక్నాలజీకి సంబంధించిన రిలేటెడ్ క్రైమ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి ఈ ప్రెసెంట్ డేస్ లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటి అంటే సర్వీస్ ప్రొవైడర్స్ మన హిస్టరీ అనేది వాచ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మన మొబైల్లో ఏమేమి సెర్చ్ చేస్తున్నాము, ఏ వెబ్సైట్స్ ని వాచ్ చేస్తున్నాము, ఇంట్లో ఏ వీడియోస్ మనం డౌన్లోడ్ చేస్తున్నాము, ఏ వీడియోస్ మనం చూస్తున్నాము, ఏ సెర్చ్ మనం దేని గురించి మనం సెర్చ్ చేస్తున్నాము, ఎక్కువగా మొత్తం మనం అనేది వాళ్ళనేది వాచ్ చేయటం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇదనమాట మన సర్వీస్ ప్రొవైడర్స్ అనేది తెలుస్తుంది అని అంటే ఒకటి వచ్చేసింది. సో సర్వీస్ ప్రొవైడర్స్ తెలుస్తుంది, మనం సర్వీస్ అంటే మన హిస్టరీ అనేది వాళ్ళు ఎప్పటి వరకు స్టోర్ చేసి పెట్టుకో ఉంటారు అని అంటే వాళ్ళు నియర్లీ 90 days to 3 years వరకు అయితే వాళ్ళైతే స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే 90 రోజుల నుంచి 3 సంవత్సరాల లోపు వాళ్ళనేది మన డేటా అనేది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు స్టోర్ చేసుకుంటారని అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కి నేనే ఏదన్నా సెర్చ్ చేయకూడదు సెర్చ్ చేశాను అనుకోండి, నేను సెర్చ్ చేసిన వాళ్ళకి వెళ్తుంది కదా. సో ఈ విధంగా పలానా పర్సన్ ఈ విధంగా సెర్చ్ చేశారని వాళ్ళకి వెళ్తుంది. సో అక్కడి నుంచి వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం కావచ్చు, నన్ను పట్టుకొని పోవడం అది జరుగుతుంది. సో అలా జరుగుతుంది అనమాట. అంటే అలా చూస్తూ ఉంటారు, అలాగా మనం ఏం చేస్తున్నాం అని దానికోసం అనేది చూస్తూ ఉంటారు అనమాట. ఇది కూడా అడిగాను నేను, ఇన్కాజినేటివ్ మోడ్ లో కూడా చూస్తున్నారా? సో ఇన్కాజినేటివ్ మోడ్ కూడా అంటే ఆ ఇన్కాజినేటివ్ మోడ్ లో కూడా డేటా అనేది స్టోర్ అవుతుందా, హిస్టరీ అనేది స్టోర్ అవుతుందా అని అంటే ఖచ్చితంగా స్టోర్ అవుతుంది. మీకు ఆల్రెడీ ట్యాబ్స్ లో కూడా చూడండి స్టోర్ చేయబడుతుంది అని మీకు ఆల్రెడీ ఉంటుంది, కింద చూడండి కావాలంటే మీకు స్టోర్ చేసిన మొత్తం అనేది మీకు అనేది అక్కడ అయితే కనబడటం అయితే జరుగుతుంది అనమాట. సో ఏంటి అసలుకి ఇంకా స్టోర్ చేయటం ఇదంతా వద్దు అనుకొని మనం డిలీట్ చేస్తే అయిపోతుంది కదా స్టోరేజ్ అని అంటే, మన హిస్టరీ డిలీట్ చేయకపోతే అయిపోతుంది కదా అని అనుకోవచ్చు కొంతమంది. మనం డిలీట్ చేస్తాం పర్లేదు, అంటే డిలీట్ చేస్తాము ఓకే పర్లేదు. మనం డిలీట్ చేసే హిస్టరీ అనేది మన డివైస్ లో ఉన్న హిస్టరీ వరకే. మన డివైస్ లో నుంచి వెళ్ళిన హిస్టరీని మనం డిలీట్ చేయలేము. అంటే మనం చేసిన యాక్టివిటీ మొత్తం స్టోర్ అయ్యి వేరే డివైస్ కి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్ గా వెళ్ళిపోయిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళు డిలీట్ చేయిస్తే మన డేటా అనేది డిలీట్ అవటం అయితే జరుగుతుంది. మనం డిలీట్ చేస్తే డిలీట్ అవుతుందంటే మన మొబైల్లో మనం చేసే యాక్టివిటీ అనేది డిలీట్ చేసుకోవచ్చు. మనం వాళ్ళ మొబైల్లో మన సిస్టమ్ అంటే వాళ్ళ డివైస్ లో పోయి మనం డిలీట్ చేయలేం కదా. సో ఈ విధంగా అనమాట. అలా సర్వీస్ ప్రొవైడర్స్ అంటున్నారు. ఎవరి సర్వీస్ ప్రొవైడర్స్ అని అంటే ఇప్పుడు మనం ఏదన్నా సిమ్ తీసుకుంటాం కదా, లైక్ జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఈ సిమ్స్ ఉంటాయి కదా. సో ఈ సిమ్స్ కి ఆ సర్వీస్ ప్రొవైడర్ వస్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఈ సిమ్ నుంచి నాకు నెట్వర్క్ వస్తుంది, ఈ సిమ్ నుంచి మనకు నెట్వర్క్ వస్తుంది అని అంటే ఆ సర్వీస్ ప్రొవైడర్ మనకు అనేది నెట్వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. 3 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఆ 3 మెంబర్స్ ఒక దగ్గర ఉన్నారు.
సో వాళ్ళకి ఏంటి అంటే ఆ 3 మెంబర్స్ లో ఒక ఇద్దరి దగ్గర నెట్వర్క్ ఉండదు, ఒక దగ్గర నెట్వర్క్ అనేది ఉంటుంది. ఒక పర్సన్ నెట్వర్క్ ఉన్న పర్సన్ హాట్స్పాట్ అనేది ఆన్ చేస్తారు. ఆన్ చేసిన హాట్స్పాట్ అనేది వీళ్ళిద్దరు కనెక్ట్ చేసుకుంటారు కదా. సో వీళ్ళిద్దరు కనెక్ట్ చేసుకున్న హాట్స్పాట్ అనేది వీళ్ళకి ఏమవుతుంది, వైఫై ద్వారా వీళ్ళైతే కనెక్ట్ చేసుకుంటారు, వీళ్ళు హాట్స్పాట్ అనేది ఇస్తారు. సో వీళ్ళు ఇచ్చిన హాట్స్పాట్ అనేది వీళ్ళకి ఏమవుతుంది అనేది, వీళ్ళు కనెక్ట్ చేసుకున్న హాట్స్పాట్ అనేది ఒక సర్వీస్ లాగా అనమాట. సో ఎవరి దగ్గర నుంచి అయితే నెట్వర్క్ తీసుకుంటామో వాళ్ళు అనేది మనకు అనేది సర్వీస్ ప్రొవైడర్స్ అవుతారు అనమాట. ఈ విధంగా ఈ ముగ్గురులో సర్వీస్ ప్రొవైడర్ ఎవరు, హాట్స్పాట్ ఎవరైతే ఆన్ చేసి మనకు నెట్వర్క్ ఇస్తారో మనకు డేటా అనేది ఇస్తారో, సో వాళ్ళు అనేది మనకు సర్వీస్ ప్రొవైడర్స్ అనమాట. అలాగే మనకు ఎవరైతే సిమ్ నుంచి మనకు నెట్వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు అనేది సర్వీస్ ప్రొవైడర్స్ అనేది మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఇలాగ సర్వీస్ ప్రొవైడర్స్ అని ప్రతి ఒక్కటి మన యాక్టివిటీ అనేది వాచ్ చేస్తారు. సైట్స్ కూడా అలాంటి సైట్స్ కూడా వెళ్తాం కదా, సో అలాంటి సైట్ కూడా చూస్తారని అంటే అలాంటి సైట్స్ కూడా చూస్తారు. సో ప్రతి ఒక్కటి చూస్తారు, మీరు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ చూస్తారంటే అది కూడా ఒక వన్ ఆఫ్ ది యాక్టివిటీ కదా. సో అది ఆ సైట్ లో మీరు వెళ్ళింది కూడా చూస్తారు. అంటే ప్రెసెంట్ ఏంటి అంటే ఆ సైట్ లోకి వెళ్ళింది వరకే వాళ్ళకి తెలుస్తుంది. వెళ్ళి మీరు ఏవేవి చూస్తారు, ఏ వీడియోస్ చూస్తారు అవేవి వాళ్ళకైతే కనబడవు. సో ఇప్పుడు వచ్చే ప్రెసెంట్ వచ్చిన సైట్స్ అన్ని అయితే HTTP అని వాళ్ళకి అనేది ఆ సర్టిఫికేట్ తీసుకున్న సైట్స్ ఏ ఉన్నాయి మాక్సిమము. సో HTTP అని అంటే ఇక్కడ మీకు లాక్ సింబల్ అనేది వస్తుంది కదా, సో ఆ లాక్ సింబల్ ఉన్న సైట్ అనేది HTTP సైట్ అనమాట. సో ఆ సైట్ అనేది ఏంటి అంటే ఒక ప్రొటెక్టెడ్ సెక్యూర్డ్ సైట్ లాగా, అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. VPN ఫుల్ ఫామ్ అనేది వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఈ VPN గురించి కూడా మీకు వీడియో కావాలి అంటే VPN అంటే ఏంటి, VPN ఎలా కనెక్ట్ చేసుకోవాలి, VPN యూజ్ చేయడం వల్ల ఏమన్నా యూసెస్ ఉన్నాయా, లాసెస్ ఉన్నాయా, మీకు ఏమైనా దానికి సంబంధించి ఏమైనా వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి దానికి సంబంధించి కూడా ఒక బ్రీఫ్ వీడియో మీకు అనేది తీసుకుని రావడం జరుగుతుంది. అంటే బ్లాక్ అయిన సైట్స్ కావచ్చు, లైక్ బ్యాన్ అయిన గేమ్స్ కావచ్చు, బ్యాన్ అయిన సైట్స్ కావచ్చు చూడటం, రీసెర్చ్ చేసేదానికి ఈ VPN అనేది మాక్సిమం అనేది యూజ్ చేస్తారు మనం. సో అలాగే మనం ఇవి యూజ్ చేసే అంటే మనం VPN యూజ్ చేసే టైంలో మనం చేసే సర్చ్ హిస్టరీ కావచ్చు, బ్రౌజ్ హిస్టరీ కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో రికార్డ్ అవ్వదన్నమాట. రికార్డ్ అవుతుంది కానీ ఆ సర్వీస్ ప్రొవైడర్ కి వెళ్తుంది, అంటే VPN సర్వీస్ ప్రొవైడర్ కి వెళ్తుంది. మనకు రికార్డ్ అవ్వకూడదు అని అంటే VPN యూజ్ చేసుకోండి, VPN హ్యాపీగా యూజ్ చేసుకోండి. మనకు అనేది మన డేటా అనేది బ్రౌజ్ హిస్టరీ అనేది ఎట్టి పరిస్థితుల్లో రికార్డ్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నా ఎక్స్ప్లెనేషన్. మీకు నచ్చితే లైక్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ డెఫినెట్లీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఫర్ మోర్ అప్డేటెడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.